ఇంకో 4 రోజులే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు 23 వరకే గడువు. ఆ తర్వాత క్రమబద్ధీకరణ రుసుములు తడిసి మోపుడు. అనుమతులు తీసుకొని లేఅవుట్లలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవడానికి 4 రోజులే మిగిలింది. ప్రభుత్వం ప్రకటించిన గడువు ఈ నెల 23తో ముగినుంది. దాదాపు 9,000 ఎకరాల అనధికార లేఅవుట్లో ఉన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇప్పటివరకు దాదాపు 6,000 ఎకరాల విస్తీర్ణం లేఅవుట్లో ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రజల నుంచి 52,470 దరఖాస్తులు వచ్చినాయి. మరో 25,000 దరఖాస్తులు రావాలి. గడువు పెంచాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్న పురపాలక పట్టణాభివృద్ధి శాఖ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైకాపా ప్రభుత్వం అనుమతులు తీసుకోకుండా ఆ పార్టీ నేతలు అడ్డగోలుగా లేఅవుట్లు వేశారు. వాటిలో స్థలాలు కొన్న ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం అమలుకు 2025 జూలై 26 ఉత్తర్వులు ఇచ్చింది. క్రమబద్ధీకరణతో 75,000 మందికి పైగా ప్రయోజనాలు చేకూరడంతో పాటు ప్రభుత్వానికి రుసుముల కింద 600 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఓపెన్ స్పేస్ ఛార్జీలో 50% రాయితీ ఇస్తున్నారు అన్నటువంటిది. లేఅవుట్లు వేసేది ఎప్పుడు లేఅవుట్ లేకుండా అమ్మేటటువంటి ఇప్పుడు కూడా నడుస్తున్నాయి, ప్రజెంట్ కూడా నడుస్తుంది లేఅవుట్ లేకుండా అమ్మేది. ఎందుకయ్యా అంటే ఒక లేఅవుట్ వేస్తే ఒక ఎకరానికి 4,800 గజాల్లో దగ్గరగా 1,500 నుంచి 2,000 గజాలు వదిలేసుకోవాలి. అది ఓపెన్ స్పేస్ కావచ్చు, రోడ్ల కిందన కావచ్చు. ఇవన్నీ అంటే 4,800 1800 తీసేసి 1,500 తీసేసిన 3,300 గజాలు మిగులుతుంది. అంత పోగొట్టుకోవడానికి రియల్ ఎస్టేట్ వాళ్ళు సిద్ధంగా ఉండట్లేదు. తెలివిగా అమ్మి పడేస్తున్నారు. మీ కర్మ చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అన్నటువంటి తరహాలో వచ్చిందంతా దోచేసుకునేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. తప్పు అది వైసీపీ టైంలో జరుగుతుంది, తెలుగుదేశం టైంలో జరుగుతుంది. ప్రతి వార్తలో కూడా వైసీపీ మీద విషం చిమ్మాలి. ఆ రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ని పార్టీలకి ఆపాదించుకోవాలి. ఇదే దరిద్రం మనకి పట్టినటువంటి శాపం. వీళ్ళ జర్నలిజం అలాగే ఉంటుంది. ఇకపోతే